హలో ఎవ్రీవన్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మాస్టర్స్ థియరీ. మాస్టర్స్ థియరీ అంటే ఇట్ ఈస్ అ టూల్ టు డిటర్మైన్ ది టైమ్ కాంప్లెక్సిటీ ఆఫ్ రికర్షన్ ఆల్గరిథమ్. అంటే రికర్షన్ ఆల్గరిథమ్కి టైం కాంప్లెక్సిటీ అనేది ఈజీ వేలో ఫైండ్ అవుట్ చేయడానికి మాస్టర్స్ థియరీ అనేది వాడతాం. బేసిక్ ఈక్వేషన్ ఇస్ టీ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ టీ ఆఫ్ ఎన్ బై బి ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎన్. ఎఫ్ ఆఫ్ ఎన్ అంటే ఎన్ పవర్కి లాగ్ పి బేస్ ఎన్ అని ఉండాలి. అంటే 3 కేసెస్, దీంట్లో 3 కండిషన్స్ సాటిస్ఫై ఉండాలి. ఏ అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 ఉండాలి, పి ఈజ్ ఈక్వల్ బి అనేది కూడా 1 గ్రేటర్ దాన్ 1 ఉండాలి, కే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 ఉండాలి. అంటే పి అనేది ఎనీ రియల్ నెంబర్ అయితే ఉండొచ్చు. నెక్స్ట్ ఏ ఈజ్ ద నెంబర్ ఆఫ్ సబ్ ప్రాబ్లమ్స్ ఇన్ ద రికర్షన్. వాల్యూ రికర్షన్ సబ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వాటికి ఎన్ అనేది సైజ్ ఆఫ్ ఇన్పుట్ అన్నమాట. ఎన్ బై బి అనేది సైజ్ ఆఫ్ ఈచ్ సబ్ ప్రాబ్లం. అంటే అన్నిటికీ సేమ్ సైజ్ అని నేను అనుకుంటున్నాను. ఎఫ్ ఆఫ్ ఎన్ అనేది కాస్ట్ ఆఫ్ డివైడింగ్ అండ్ కంబైనింగ్. ఫస్ట్ మనం రికర్షన్ చేయాలంటే ఒక్కొక్కటి మనం డివైడ్ చేసి వాటికి ఒక పీసెస్ చేసి మళ్ళీ వాటికి సొల్యూషన్ కనుక మళ్ళీ వాటిని కంబైన్ చేయాలి. సో దాన్ని కనుక్కోవడానికి ఎఫ్ ఆఫ్ ఎన్ అనేది వాడతాం. ఇక్కడ ఈ ఈక్వేషన్లో ఇది అనేది రికర్సివ్ పార్ట్ అన్నమాట, ఇది అనేది నాన్ రికర్సివ్ పార్ట్. ఇది నాన్ రికర్సివ్ పార్ట్. దీంట్లో 3 కేసెస్ ఉంటాయి. ఫస్ట్ కేసు వచ్చేసి ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి పవర్ కే. ఏ గ్రేటర్ దెన్ బి పవర్ కే అన్నప్పుడు టైం కాంప్లెక్సిటీ అనేది టీ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు టీటా ఆఫ్ ఎన్ పవర్ లాగ్ ఏ బేస్ బి. అండ్ సెకండ్ కేసు వచ్చేసి ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి పవర్ కే. ఏ ఈజ్ ఈక్వల్ టు బి పవర్ కే అన్నప్పుడు మనకి కేసు 1. మళ్ళీ దీంట్లో 3 కేసులు ఉంటాయి. ఎట్లా అంటే ఇఫ్ పి అనేది గ్రేటర్ దాన్ -1 ఉంటుంది, పి అనేది గ్రేటర్ దాన్ -1 ఉంటే దెన్ టైం కాంప్లెక్సిటీ అనేది టీ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు టీటా ఆఫ్ ఎన్ పవర్ కే లాగ్ ఎన్ పవర్ పి ప్లస్ 1. సెకండ్ కేసు వచ్చేసి దీంట్లోనే ఆ కండిషన్ పి ఈజ్ ఈక్వల్ టు -1. పి ఈజ్ ఈక్వల్ టు -1 ఉన్నప్పుడు ఏమవుతుందంటే టీ ఆఫ్ ఎన్ అనే వాల్యూ టీటా ఆఫ్ ఎన్ పవర్కి లాగ్ ఆఫ్ లాగ్ ఎన్. థర్డ్ కండిషన్, దీంట్లోనే థర్డ్ కండిషన్ ఎలా ఉంటుంది. థర్డ్ కండిషన్ అనేది ఇఫ్ పి అనేది లెస్ దెన్ -1 ఉంటే అప్పుడు ఏమవుతుందంటే దెన్ టీ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు theta of n power k. నెక్స్ట్ కండిషన్ ఆర్ కేస్ 3 అన్నమాట. కేస్ 3 అనేది ఇఫ్ ఏ లెస్ దాన్ బి పవర్ కే. ఏ లెస్ దాన్ బి పవర్ కే అన్నప్పుడు ఏమవుతుంది చూడండి. దీంట్లో కూడా 2 కండిషన్స్ ఉంటాయి. ఒకటి పి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంటాయి. దెన్ ఇప్పుడు టైం complexity T of n is equal to theta of n power k log p base. Second condition is if p is less than 0. P less than 0 అన్నప్పుడు then time complexity అంటే theta of n power k. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్ 1 మనకి ఇచ్చిన ఇట్లాంటి క్వశ్చన్స్ అనేది గేట్లో ఎక్కువ యూజ్ అవుతాయి. గేట్ ఎగ్జామ్ కానీ క్యాట్ ఎగ్జామ్ కానీ రాసే వాళ్ళకి అయితే బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇంటర్వ్యూలో కూడా కొన్నిసార్లు ఈ ఎంసీక్యూస్ కింద ఇస్తారు అనమాట. టీ ఆఫ్ ఎన్ అనేది ఇలా ఇస్తారు డైరెక్ట్ 3t ఆఫ్ n/2 ప్లస్ n స్క్వేర్. ఇచ్చిన కండిషన్ అనేది సేమ్ మనకి అలా ఉందో లేదో అని చూసుకోవాలి. ఏ ఇంటూ టీ ఆఫ్ ఎన్ బై బి ప్లస్ ఎన్ పవర్ కే ఆ కండిషన్లోనే ఉంది. సో ఇయర్ ఏ వాల్యూ అనేది 3 అవుతుంది అంతే కదా. పీ వాల్యూ అనేది 2 అవుతుంది. ఎన్ పవర్ కే వాల్యూ అనేది ఇప్పుడు 2 అవుతుంది. పీ వాల్యూ ఇక్కడ లేదు కాబట్టి పీ వాల్యూ అనేది 0 అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మనం వచ్చేసి ఇప్పుడు బీ పవర్ కే వాల్యూ అనుకోవాలి. బీ పవర్ కే అంటే 2/2 అంటే ఎంత 4 వచ్చిందన్నమాట. 4 వచ్చిందన్నమాట. ఇప్పుడు ఏ అనేది లెస్ దెన్ బీ పవర్ కే ఉందా లేదా అంటే 3 లెస్ దెన్ 4 కదా, కరెక్టే కదా.
ఇప్పుడు 3<4 అంటే మనకి ఏ కేసు చూసుకోవాలి? ఇప్పుడు కేస్ 3 చూసుకోవాలి. కేస్ 3 అనేది రియలైజింగ్ పి అనేది కూడా ఈక్వల్ టు 0 అంటే ఈ కండిషన్ మనం చూడాల్సింది. అప్పుడు ఏంటి? టైం కాంప్లెక్సిటీ. ఇక్కడ టైం కాంప్లెక్సిటీ ఈజ్ ఈక్వల్ టు theta of n k వాల్యూ ఎంత? స్క్వేర్ log 0 1 log 0 ఎంత? 1 అన్నమాట. సో theta of n స్క్వేర్. ఇది మన టైం కాంప్లెక్సిటీ వచ్చేసి. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ 2 వచ్చేసి theta of n ఈజ్ ఈక్వల్ టు, ఇది లాస్ట్ డేట్కి వచ్చిన క్వశ్చన్ అన్నమాట. 4t ఆఫ్ ఒక సెట్ n స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ ఏ వాల్యూ అనేది 4 అవుతుంది, బి వాల్యూ అనేది 2 అవుతుంది, కే ఎంత? 2. పి వాల్యూ అనేది ఇక్కడ కూడా లేదండి. అప్పుడు ఏం చేసుకోవాలి? లేదు కాబట్టి 0. ఓకేనా? అర్థమైంది కదా? ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు బి పవర్ పై కానీ కే అనుకోవాలి. సో 2 పవర్ 2 ఎంత అవుతుంది? 4 అవుతుంది. ఇక్కడ వచ్చిన కండిషన్ ప్రకారం ఏ ఈజ్ ఈక్వల్ టు 4, బి పవర్ కే వాల్యూ కూడా 4 అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి పవర్ కే. ఏ ఈజ్ ఈక్వల్ టు బి పవర్ కే అంటే 3 కేస్ రావాలి మనకి. అందులో కూడా మళ్ళీ ఒక కేసు అనేది ఏమో పీ గ్రేటర్ దెన్ -1, పీ లెస్ దెన్ -1, పీ ఈజ్ ఈక్వల్ టు -1. ఇప్పుడు మనం ఏ కేసు వాడాలి? పీ గ్రేటర్ దెన్ -1 కేసు వాడాలి, ఎందుకంటే పీ వాల్యూ ఇక్కడ 0 కాబట్టి. సో అక్కడ దెన్ ఏమవుతుంది? అప్పుడు టైం కాంప్లెక్సిటీ టీ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు theta ఆఫ్ n పవర్ k log n p ప్లస్ ఇది ఫార్మ్. సో theta ఆఫ్ k వాల్యూ ఎంత? 2 log p వాల్యూ ఎంత? 0 ప్లస్ 1. సో theta ఆఫ్ n స్క్వేర్ log n. ఇది టైం కాంప్లెక్సిటీ వచ్చేసి. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంకో ఎగ్జాంపుల్ వచ్చేసి టీ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 2t ఆఫ్ n బై 2 ప్లస్ n log n. మీకు ఇంకా క్లారిటీ అన్నమాట. ఏ వాల్యూ అనేది 2 అవుతుంది ఇక్కడ, పీ వాల్యూ ఎంత? 2. దాని నెక్స్ట్ కే వాల్యూ 1, పీ వాల్యూ కూడా ఇక్కడ 1. ఎనీ రియల్ నెంబర్ అని చెప్పేది పీ వాల్యూ. సో ఇక్కడ దీని లెక్క ప్రకారం ఇప్పుడు బి పవర్ కే వాల్యూ అనుకోవాలి. అంటే 2 పవర్ 1 ఎంత? 2. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు బి పవర్ కే. ఏ ఈజ్ ఈక్వల్ టు బి పవర్ కే అంటే మళ్ళీ ఇక్కడ మనం చెక్ చేసుకోవాలి. ఇంత కూడా 3 కండిషన్ చెక్ చేయాలని చెప్తారు కదా. ఒకటి పీ గ్రేటర్ దెన్ -1, పీ లెస్ దెన్ -1, పీ ఈజ్ ఈక్వల్ టు -1. ఈ 3 కండిషన్ ఏమైనా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు పీ గ్రేటర్ దెన్ -1, ఇప్పుడు పీ వాల్యూ 1 కాబట్టి గ్రేటర్ దెన్ -1. ఇప్పుడు కండిషన్ ఏంటి? దెన్ టీ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు theta ఆఫ్ కండిషన్ ఏంటి? theta ఆఫ్ n పవర్ k log n p ప్లస్ 1. పీ వాల్యూ 1 అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు theta ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు theta ఆఫ్ n k వాల్యూ ఎంత? ఇక్కడ 1 log 1 ప్లస్ 1 బేస్ n అంటే మరి n ఇట్లా. బట్ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఇప్పుడు మనకి theta ఆఫ్ n log 2. ఓకే, వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ.